హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 874వ నామం, రెండక్షరాల నామం త్రిస్థా. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం త్రిస్థాయై నమః అని చెప్పుకోవాలి. త్రిస్థా అంటే మూడుగా ఉన్నటువంటి అమ్మవారిని రేఖాగణాత్మకాత్మకంగా సంకేతించుకోవాలి. మూడింటిలో ఉన్నటువంటి తల్లి త్రిస్థ. మార్కండేయ పురాణంలో త్రిస్థ అనేది అమ్మవారి పేరుగా చెప్పారు. త్రయోలోకస్త్రయే దేవా స్త్రైవిద్యం పావకత్రయం త్రీణి జ్యోతిష్యం వర్గశ్చ త్రయో ధర్మాదయాస్తథా త్రయో గుణాః త్రయా శబ్దాః త్రయో దోషాస్తథాశ్రయా త్రయాః కాలాః తథావస్థాః పితరో అహర్నిశాదయ మాతాత్రయం చే తే రూపం త్రిస్తే దేవి సరస్వతి. ఈ ప్రపంచమంతా కూడా వీటన్నిటి యందు ఉంది కనుక అమ్మవారు త్రిస్థ. మూడు లోకాలు, మూడు వేదాలు, మూడు విద్యలు. మూడు విద్యలు అంటే ఏంటి? సాంఖ్య యోగ వేదాంతం. పావకత్రయం అంటే మూడు అగ్నులు: గార్హపతాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని. త్రీణి జ్యోతిష్యం అంటే సూర్య చంద్ర అగ్నులు. వర్గాశ్చత్రయం అంటే ధర్మ అర్థ కామ్యాలు. ఈ అర్థం చేసుకోవడం కోసం ధర్మాదయ అని చూపించారు. త్రయోగుణాః అంటే సత్వరజస్తమో గుణాలు. త్రయాః శబ్దాః అంటే అకార ఉకార మకారాలు. త్రయో దోషాః అంటే మూడు దోషాలు. అవేంటి? వాత పిత్త కఫ. తథాశ్రయాః అంటే మూడాశ్రయాలు: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం. సన్యాసాన్ని తురీయం అంటారు, అది నాలుగోది. త్రయః కాలాః అంటే మూడు కాలాలు. తథావస్థాః అంటే మూడు అవస్థలు. పితరులు మూడు. అవేంటి? బర్హిపదులు, అగ్నిశ్వాతులు, సోమవులు. అట్లాగే అహర్నిశాదయాః అంటే పగలు, రాత్రి, సంధ్య. మాత్రాత్రయంచ మూడు మాత్రలంటే అకార ఉకార మకారం అంటే ఓంకారం. మొదటి అసలు ముందు మనం త్రయీ అని అమ్మవారిని చెప్పుకుంటూ మనం వచ్చాము. ఈ త్రయో శబ్దం వచ్చింది కనుక ఆ భావాన్ని స్వీకరిస్తే ఇక్కడ మళ్ళా మూడు చెప్పుకోవచ్చు: ఉదాత్త, అనుదాత్త, స్వరిత. ఈ సర్వశక్తులుగా ఉన్న తల్లిని త్రిస్థ అన్నారు. తురీయం నందు ఉంది కాబట్టే ఈ తల్లి మూడిటి యందు ఉందని మనం తెలుసుకుంటే, మూడిటిలో ఉండడం అనేది ప్రపంచం నడపడం కోసం, మనల్ని ధరింపజేయడం కోసం అమ్మ ఈ తీసుకున్నటువంటి స్వరూపం. ఓం ఐం హ్రీం శ్రీం త్రిస్థాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.